దిష్టి తగలకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా కోడలు అంత అందంగా ఉంది. అయ్యో, ఎందుకమ్మగారు అలా అంటారు? మీ దిష్టి నాకెలా తగులుతుంది? అమ్మా అనుకుని అమ్మగారిని పిలుస్తున్నాను. ఇదిగో, ఈ గారెలు నాకస్సలు నచ్చవు. కావాలంటే మీ ఆయనకి వండి పెడదులే. రేపటి నుంచి నన్ను అత్తయ్య అని పిలు. నాకు అలవాటు లేదు కదా, వెంటనే పిలవలేను. కొంచెం టైం కావాలమ్మగారు. సరే సరే, సంతోషంగా గడపాల్సిన పూట నిన్నెందుకు ఇబ్బంది పెట్టాలి? గదిలోకి వెళ్ళాక భర్త కాళ్ళకి దండం పెట్టుకో. నీలో మమేకమయ్యే నేను ఇక నుండి కష్టాల్లో సుఖాల్లో భాగమవుతానని భరోసానివ్వు. సరేనా? అరేరే, ఏంటమ్మా ఇది? లే, నా కాళ్ళకి దండం పెట్టుకుంటున్నావు. అమ్మగారు, అన్నిటికన్నా అందరికన్నా మీ ఆశీర్వాదం నాకు ముఖ్యం. అప్పుడే నాకు మేలు జరుగుతుంది. ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా ద్వేషించినా నన్నిలా అర్థం చేసుకుంటున్నావంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది నీలవేణి. రే, ఈ గెటప్ అయితే బాగానే ఉందిరా. అవును రే, మందు సెటప్ పెట్టలేదేంట్రా? ఏంటి మావా, ఈ పూట పాలు తాగాలి కానీ మందు తాగకూడదు. మందు తాగితే కాస్త కిక్కు మజా ఉంటుందేమో. రే, నువ్వేం కిక్ బాక్సింగ్లో పాల్గొనడం లేదు. ఫస్ట్ నైట్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కష్ట సుఖాలన్నింటిలోనూ ఒకరికొకరు ఉన్నామని ధైర్యం చెప్పుకోవడం, హామీ ఇవ్వడం, ఇదేరా ఫస్ట్ నైట్ అంటే. రే, ఈ టైంలో నువ్వు నా కథలు కవితలు చెప్పకురా. మావా, అద్దంలో చూసుకుంది చాలే, అద్భుతంగా ఉన్నావు. ముందు నీ రూమ్కి వెళ్దాం పద. నీకన్నా ముందే నీలవేణి గదిలోకి వెళ్ళి నీకోసం ఎదురు చూస్తే బాగోదు. ఎందుకంటే నీలవేణి గదిలోకి వచ్చేటప్పుడు సిగ్గుతో తల ఉంచుకొని వస్తుంది. అప్పుడు అక్కడ నువ్వు లేవనే సంగతి తనకెలా తెలుస్తుంది? మచ్చా, దాని గురించి నువ్వు వరీ అవ్వకు. తనని ఇంకా రెడీ చేస్తున్నారు.